ఇద్దరు మల్లన్నలు మన అసెంబ్లీలో కలిసిండ్రు. ఒక ఆయన మాజీ మంత్రి మల్లారెడ్డి, మరొక ఆయనేమో తీన్మార్ మల్లన్న. వీళ్ళిద్దరు నిజంగా చెప్పాలంటే ఉప్పు నిప్పు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి గెలిచిండు, మంత్రి అయ్యిండు. మేడ్చల్ని నేను పోటీ చేస్తా అని తీన్మార్ మల్లన్న మొదలుపెట్టాడు. అక్కడ చాలా కార్యక్రమాలు కూడా చేసిండు. కొన్ని స్కూళ్లకు బుక్స్ ఇవ్వడము, కొన్ని ఫర్నిచర్ లాంటివి ఇవ్వడము. అక్కడ లొల్లి కూడా అయింది, డిగోతుటి లొల్లి. మొత్తం మీద ఏంటంటే టార్గెట్గా తీన్మార్ మల్లన్న టార్గెట్గా మంత్రి మల్లారెడ్డి మీద పోరాటం చేశారు. వీళ్ళిద్దరికీ పిల్లి ఎలుక సంబంధాలు. కానీ విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తొలి అసెంబ్లీ సెషన్ నడిచింది. మల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా గెలిచిండు కాబట్టి మాజీ మంత్రి ఆయన అసెంబ్లీకి వచ్చిండు. అసెంబ్లీ ప్రాంగణంలోకి మల్లన్న కూడా అక్కడికి పోయారు. వీళ్ళిద్దరు తారసపడ్డారట. నిజంగా వీళ్ళిద్దరు తారసపడిన విచిత్రము. పైగా వీళ్ళిద్దరు పలకరించుకున్నారు. మల్లన్న పలకరించినట్ట ఏమేమని. ఇక వాళ్ళిద్దరు సంభాషణల సారాంశం పత్రికలు వస్తూ చూసిన, నవ్వుకున్నా. ఈయన ఏమంటారంటే, మరి నువ్వు పోటీ చేస్తే ఇంకా బాగుండేది, ఎవరో ఒక మల్లన్న గెలిచేవాడు కదా అని మంత్రి మల్లారెడ్డి అంటుండు. అంటే ఇద్దరు మల్లన్నలు ఒకటే. అందరు ఇన్ని రోజుల నుంచి ఫైటింగ్ చేసినట్టుగా జనాలను ఎంటర్టైన్మెంట్ చేసినరా అనిపించింది. ఇంకోటి తీన్మార్ మల్లన్న తక్కువ ఆయన కాదు, చిన్న కూర్చుండు ఆయన. మల్లన్న మరి ఏమైనా తక్కువ పడితే నువ్వు ఉంటావా అని, కావాల్సినంత ఉంటాం అని ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఒకవేళ కేసీఆర్ ఏమైనా కాంగ్రెస్ పార్టీని కాలు గుంజే ప్రయత్నాలు చేస్తే మేమందరం ఉన్నాం కాపాడుతుంది కానీ మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చాడు. ఆ హామీ తీన్మార్ మల్లన్న తీసుకున్నాడు. ఇంత చాకచక్యంగా వాళ్ళ సంభాషణ జరిగింది. ముచ్చట అనిపించింది. మొత్తం మీద రాజకీయాలు రాజకీయమే, స్నేహాలు పరిచయాలు పరిచయమే, ఆ గౌరవాలు గౌరవమే. ఇట్లా పరస్పరం తారసపడ్డప్పుడు పలకరించుకోవడం అనేది ఆరోగ్యకరమైనటువంటి లక్షణము, సంస్కారం కూడా. సో ఆ ఇద్దరు మల్లన్నలకు అభినందనలు.